హాయ్ స్టూడెంట్స్, దిస్ ఇస్ చిట్టినాయుడు. ఆర్సీ రెడ్డిలో నేను మ్యాథ్స్ చెప్తాను, గ్రూప్ 1కి సివిల్స్ చెప్తాను. నాకు 31 years ఎక్స్పీరియన్స్. అయితే మీకు చాలామంది ఈ యూట్యూబ్లో ఆన్లైన్లో మ్యాక్సిమం మీకు అందరూ మోసం చేస్తున్నారు. బయటేమో ఒకడేమో 3 నిమిషాలకి షార్ట్ కట్ అని చెప్పి ఏదో చేస్తున్నారు. దానివల్ల మమ్మల్ని మీరు నమ్మట్లేదు. నేను ఆర్ఆర్బీ ఎన్టీపీసీలో మీకు ప్యూర్ మ్యాథ్స్ ఉంటుంది 10 మార్కులు. దానికి మీకోసమే నేను ప్యూర్ మ్యాథ్స్ అంతటిని ఫ్రీగా, అంటే ఆ యాప్ 1 year ఉంటుంది. మీకు 1 yearకి మీరు రెంట్ కట్టుకోవాలి. యాప్ కాస్ట్తో మీకు ప్యూర్ మ్యాథ్స్ని 99 రూపీస్, యాక్చువల్గా 500 మంది ప్యూర్ మ్యాథ్స్ 99 రూపీస్కే ప్యూర్ మ్యాథ్స్ ఇస్తున్నాను. ఈ చాప్టర్లు అనేవి ఉంటాయి. ప్యూర్ మ్యాథ్స్ చూసుకోండి. బీజీ సమాసాలు, ఘాతాలు, ఘాతాంకాలు, కరణులు, శ్రేణులు, ప్రస్తార సంయోగాలు, సంభావ్యత, వర్గ సమీకరణాలు, రేఖీయ సమీకరణ సమీకరణాలు, త్రికోణమితి, ఎట్లు దూరాలు, సాంఖ్యిక శాస్త్రము, జామెట్రీ, గసప. ఈ చాప్టర్లన్నీ 20 వీడియోలు ఉంటాయి. ఆ 20 వీడియోలు మీకు ఫ్రీగా ఇస్తున్నాను. మీరు చేయవలసిందల్లా కెన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కెన్ యూట్యూబ్ ఛానల్ వెంటనే చేసుకోండి. కెన్ చిట్టినాయుడు అని కొడితే వస్తుంది. కెన్ చిట్టినాయుడు అని కొట్టి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కెన్ చిట్టినాయుడు. మీకు త్వరలో ఎస్ఐ నోటిఫికేషన్ వస్తుంది కదా, అలా మీకు డైలీ మీకు ఒక రోజు 10 బిట్లు ఫ్రీగా ఎక్స్ప్లెయిన్ చేసి పంపిస్తుంటాను. అలాగా ఇప్పుడు బాలలత మేడం గారు చూడండి, డైలీ కరెంట్ అఫైర్స్ ఎలా పెడతారో నేను అలాగే మీకు మ్యాథ్స్ బిట్లు పెడుతుంటాను అనమాట. 31 సంవత్సరాలు నేను మీకు ఫ్రీగా పెడుతుంటాను. మీరు చేయవలసిందల్లా కెన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే చిట్ స్కాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. CHITTS చిట్స్ KEN కెన్. అలాగే నా నెంబరు 7330903677. అయితే మీకు ఎందుకు చెప్తున్నానంటే, మీరు చాలామంది మోసపోయి ఉన్నారు పాప. అందరూ డబ్బులు వరకునే రాదు కదా, కానీ మీరు 99 రూపీస్ అని రూపీస్, ఇది కూడా నన్ను కూడా మీరు నమ్మట్లేదు. నేను ఆర్సీ రెడ్డిలో ఫ్యాకల్టీ, 31 సంవత్సరాల ఎక్స్పీరియన్స్. నేను విజయనగరం జిల్లా మరి మూల పల్లెటూరు. 1986లో ఇంటర్మీడియట్ చదివినంత వరకు 2 రూపాయలు కూలి చేసుకునేవాడిని. నేను ఇంటర్మీడియట్ నుండి చూసిన చెప్పాను మ్యాథ్స్. ఆ స్థాయి నుంచి ఆర్సీ రెడ్డిలో సివిల్స్ కోచింగ్ ఇవ్వడానికి వచ్చాను. ఆర్సీ రెడ్డి ఇన్స్టిట్యూట్ అనేది ఇండియాలో టాప్ 3లో ఒక ఇన్స్టిట్యూట్, సివిల్స్లో టాప్ 3. మనకు ఆర్సీ రెడ్డిలో గ్రూప్ 2 సీటు కోసమే చాలామంది వెయిట్ చేస్తారు. వేల మంది ఉంటారు. అందుకు నేను మ్యాథమెటిక్స్ చెప్తాను. నేను అందులో ఆర్సీ రెడ్డిలో గ్రూప్ 1కి చెప్తాను నేను. అయితే నేను డిస్క్రిప్టివ్ చెప్పగలను, ఆబ్జెక్టివ్ చెప్పగలను. చాలామంది ఏంటంటే, కొంతమంది ఇది మాకు అవసరం లేదు కదా అనేది. నీకు ఏది అవసరం లేకుండా ఉండదు. సపోజ్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ వచ్చింది అనుకోండి, ఇవన్నీ ఉంటాయి. డిఏఓ ఉంటుంది ఎగ్జామ్, డిఏఓ డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ అంటుంది, డిఏఓ. దానికి బేసిక్ శాలరీ 70,000. అది ఆల్రెడీ ఏపీలో అయిపోయింది, తెలంగాణ త్వరలో వస్తున్నాయి 70,000. దానికి ఎన్ని డిగ్రీ క్వాలిఫికేషన్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. జామెట్రీ ఉంటుంది, ట్రిగ్నోమెట్రీ ఉంటుంది, మెన్సురేషన్ ఉంటుంది. ఈ 3 కలిపి 100 మార్కుల పేపర్ మ్యాథ్స్. అది 100 మార్కులు జామెట్రీ, ట్రిగ్నోమెట్రీ, మెన్సురేషన్. 100 మార్కులు ఆల్జిబ్రా. ఇదంతా ఆల్జిబ్రా అర్థమెటిక్. 100 మార్కులు జిఎస్. 300కి 270 మార్కులు రావాలన్నమాట. బిట్లే డైరెక్ట్ ఇంటర్వ్యూ లేక డైరెక్ట్ పోస్ట్ అనమాట. డిఏఓ డివిజనల్ అకౌంట్ సర్వీస్. అది ఉపయోగపడుతుంది మీకు. కొంతమంది మాకు అవసరం, సాయంత్రం చేసి మాకు అవసరం లేదు కదండి. ఇప్పుడు అవసరం లేదు, నీకు ఎప్పుడైనా అవసరం ఉంటుంది. 60 బిల్లు ఇస్తారు, 2 బిట్లు ఇస్తుంది. జామెట్రీ 5,000 చెప్పాను నేను. మనకు కుర్రోడు నాకు ఫోన్ చేసి, మీరు మొత్తం అన్ని బిట్లు కవర్ చేశారంటే అప్పుడు ఇది అర్థమెటిక్ కాదు, ఇది మ్యాథ్స్ కాబట్టి కాన్సెప్ట్ నేర్చుకోవాలన్నమాట. కాన్సెప్ట్ వస్తే, త్రికోణమితి కాన్సెప్ట్ వస్తేనే నువ్వు చేయగలవు. అర్థమెటిక్ అనుకోండి, కాన్సెప్ట్ లేకపోయినా బిట్లు బట్టి కొడితే వచ్చేస్తుంది. త్రికోణమితిలో సపోజ్ sin 270 - θ అన్నాడు అనుకోండి, దీన్ని నేను బిట్టి చెప్పగలను. సైన్ ఉంది, 270 ఉంది కాబట్టి కాస్ వస్తుంది, ఇది 3వ పాదంలో మైనస్ వస్తుంది, కాస్ θ అని చెప్పగలరు. కానీ ఈ కాన్సెప్ట్ తెలియాలి. ఈ కాన్సెప్ట్ తెలిస్తే నువ్వు బిట్ చేయగలవు. అలా నేను చెప్పాను. అటువంటి కొంతమంది ఫూలిస్ నాకు ఫోన్ చేసి అడుగుతారు అనమాట, తెలివి తక్కువ. అలా అడగండి. కాన్సెప్ట్స్ చెప్పాను, కాన్సెప్ట్ చూసుకోండి, కాన్సెప్ట్ ప్రకారం బిట్లు చేసుకోండి. సపోజ్ మీకు ఇవన్నీ కిరణ్ ప్రకాశాలు ఉన్నాయి. ఇంతవరకు కిరణ్ ప్రకాశాలు ఉన్నాయి. వర్గ సమీకరణాలు, రేఖీయ సమీకరణల వరకు, త్రికోణమితి, ఇతర దూరాల వరకు
కిరణ్ ప్రకాష్ బుక్లు ఉంటాయి, ఎస్ఎస్సి బిట్లు ఉంటాయి. అవి ఒక 10,000 బిట్లు ఉంటాయి. 10,000 బిట్లు నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను కదా, కాన్సెప్ట్ చెప్పాను. కాకపోతే అది ఇంగ్లీష్లో ఉంటుంది అనమాట. అది సాంఘిక శాస్త్రం 10th క్లాస్లో ఉంటుంది, మీరు 10th క్లాస్ చదువుకోవాలి. జామెట్రీ కిరణ్ ప్రకాష్ ఉంటుంది, ఇంగ్లీష్ మీడియం ఉంటుంది, మీకు అర్థం అవ్వదు. జామెట్రీ పాలిటెక్నిక్ బుక్ కొనుక్కోవాలి, కాసాబా ఆర్ఎస్ అగర్వాల్లో ఉంటుంది. అలా నేను అన్నింటికి కలిపి కాన్సెప్ట్స్ ఇచ్చాను. బై 31 years ఎక్స్పీరియన్స్ కాబట్టి, నేను గ్రూప్ 1 చెప్తాను కాబట్టి. ఎవడో పిల్లగాడు చెప్తాడు, సూట్ వేసుకొని చెప్తాడు. సూట్లు వేసుకొని చెప్పకూడదు, చాలా తప్పు అనమాట. ఎందుకంటే సూట్ వేసుకునేవాడు ఎవడంటే క్రియేటర్ సూట్ వేయాలి. అంటే వాడు ఒక లెక్క ప్రొఫెసర్ ఉంటారు, యూనివర్సిటీ ప్రొఫెసర్ సూట్ వేసుకోవాలి, వాళ్ళు తయారు చేస్తారు కొన్ని లెక్కల్ని. ఒక పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ చేయాలి, చాలా మంది బీద వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పిస్తాడు. కానీ మేము సూట్ వేసుకొని చెప్పకూడదు అనమాట. చాలా మంది సూట్లు వేసుకొని చెప్తారు, వాళ్ళు జాగ్రత్త చూసుకున్నాను అలా చెప్పకూడదు. మనం ఓన్లీ జస్ట్ ఆఫ్టర్ 10th క్లాస్ లెక్క చెప్పినందుకు సూట్లు వేసుకోకూడదు మనం, అది చాలా తప్పు. అటువంటి సూట్లు కరెక్ట్ కాదు, చూసుకోండి. మీరు నాకు మళ్ళీ ఫోన్ చేసి త్రికోణమితిలో మొత్తం కిరణ్ ప్రకాష్ బిట్లని చెప్పారా అన్నారు. ఇదే త్రికోణమితి నేను కాన్సెప్ట్ చెప్పాను, కిరణ్ ప్రకాష్ చేసుకో, వచ్చేస్తుంది. కిరణ్ ప్రకాష్ బుక్ నీకు చూపిస్తాను, చూడు, చేసుకో. ఆ త్రికోణమితి ఆ కిరణ్ ప్రకాష్ ఉంటుంది, మీరు చూడండి, చూపిస్తాను మీకు. ఇదిగో నేను త్రికోణమితి కాన్సెప్ట్ ఇచ్చాను. ఈ బుక్లో 300 లెక్కలు ఉంటాయి, ఎస్ఎస్ ప్రీవియస్ క్వశ్చన్స్. ఆ 300 లెక్కలు తీసుకో, రాక ఫోన్ చేసి అడుగు, ఏం కాదు. జామెట్రీ ఇచ్చాను నేను కాన్సెప్ట్. నువ్వు ఏ బుక్ తీసుకో, ఏ బిట్ తీసుకు చేయగలవు. కాకపోతే ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది, జామెట్రీ నువ్వు చేయగలవు, తెలుగులో నీకు చెప్పాను అనమాట. అలా మీరు ఏంటంటే పేద విద్యార్థులు, చదువుకున్న విద్యార్థులు పాపం అక్కడెక్కడో ఉంటారు. ప్లస్ నువ్వు నా దగ్గర రావాలి, ఒక పలాస నుంచి నా దగ్గర రావాలి, నా దగ్గర 5 నెలలు ఉండాలి. నెలకు 5,000 హాస్టల్ అంటే 25,000 అవుతుంది ఖర్చు, అవుతుందా? ఆఫ్టర్ ఆల్ 100 రూపాయలు, 100 రూపాయలతో నువ్వు ఇంట్లో ఉండి నీకు నచ్చినప్పుడు చూసుకోవచ్చు అనమాట. ఇది మోసమే కాదు, ఇది మోసమే, 100 రూపాయలు మోసమే. కానీ చిట్నాడు మోసం చేయడు. ఎందుకంటే చిట్నాడు ఆ స్థాయిలో విజయనగరం జిల్లా ఏదో పల్లెటూరులో కరెంటు బుడ్డి కిరసనాలు బుడ్డిల ద్వారా నేను ప్రైవేట్ చెప్పేవాడు 2 రూపాయలకి. నేను అటువంటి ఆర్సీలో వచ్చి నేను మ్యాథ్స్ చెప్తాను అంటే ఎక్కడో జెన్యూనిటీ లేకుండా రాలేమన్నమాట. నేను 3 చెప్తాను, అథమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్ చెప్తాను. ప్యూర్ మ్యాథ్స్ ఆర్ఆర్ని ఎంట్రీ కాబట్టి ముందు ఫ్రీ వదులుతాను, ఇది చూసుకోండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు మంచిది అనమాట. డైలీ మీకు 10 బిట్లు చెప్తుంటాను, ఇప్పుడు కాదు, మొత్తం అంతా మొత్తం నేను ఎక్కిస్తాను. ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం, అథమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్ ఎక్కిస్తున్నాను. నా యాప్లో, చిట్ స్కాన్ యాప్లో అవన్నీ అయిన తర్వాత నేను ఫ్రీ అవుతాను. డైలీ ఉదయం 4 గంటలు వేసి ఒక 10 బిట్లు నా ఇంట్లో బోర్డు ఉంటుంది, 10 బిట్ డిజిటల్ బోర్డు ఉంటుంది, 10 బిట్లు రోజు చెప్పి మీకు రోజు పంపిస్తుంటాను అనమాట నా ఇంట్లో నుంచి. ఎందుకంటే నేను అన్నీ చెప్పగలను కదా. నేను ఎవరు ఒరే నువ్వు త్రికోణం మీకు చెప్పరా అలా చెప్పలేను కదా, నేనే చెప్తాను కదా. రోజు 15 బిట్లు మీకు వదులుతాను. వేరే విద్యార్థులు మీరు ఇంట్లో ఉండే ప్రిపేర్ అవ్వచ్చు. మొత్తం అన్ని బిట్లు బిట్టు మీకు వదులుతుంటాను, 10 వెంటనే డౌన్లోడ్ చేసుకోండి, ఓకేనా? సో డోంట్ మిస్అండర్స్టాండ్ మీ, ఓకేనా? ఇప్పుడు నేను ప్యూర్ మ్యాథ్స్లో త్రికోణమితిలో ఒక షార్ట్ కట్ చెప్తాను, చెప్పిన నేను ముగిస్తాను. వెంటనే మీరు కొనుక్కోండి, మీకోసమే, నా కోసమేం కాదు, ఓకేనా? అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి హాస్టల్లో ఎంత డబ్బు ఖర్చో చూసుకోండి. ఏముందయా ఉంది, సపోజ్ త్రికోణమితి ఉంది, నీ సెల్లో ఉంటుంది త్రికోణమితి. 3 రోజులు చూస్తావు, 3 రోజులు త్రికోణమితి అంత వచ్చేస్తుంది కదా. ఇప్పుడు ఒకడు అంటాడు మాకు ఉపయోగం లేదు కదా అంటాడు. ఉపయోగం కాదు, సబ్జెక్ట్ నేర్చుకుంటే ఎప్పుడైనా ఉపయోగమే. నాకు సబ్జెక్ట్ ఉంది కాబట్టి ఆర్సీకి వచ్చేస్తాను నేను. సబ్జెక్ట్ నేర్చుకోండి, నేను ఇది పడతాను, సబ్జెక్ట్ నేర్చుకోండి, ఉపయోగం ఉంటుంది అనమాట, ఓకేనా? ఇప్పుడు నేను త్రికోణమితి ఎత్తుల దూరంలో షార్ట్ కట్ చెప్పి నేను ముగిస్తాను, ఓకేనా? ఓకే, చూడండి, త్రికోణమితి ఎత్తుల దూరంలో షార్ట్ కట్ చెప్తాను. 100 మీటర్లు ఎత్తుగల ఒక రోడ్డు నాకు ఇరువైపులా, 100 మీటర్లు వెడల్పు గల ఒక రోడ్డు నాకు ఇరువైపులా ఒకే ఎత్తుగల 2 కరెంటు స్తంభాలు ఉన్నాయి. ఆ రోడ్డు మీద నుంచి ఒక స్తంభాన్ని 30 డిగ్రీల ఊర్ధ్వ కోణంలోను, మరొక స్తంభాన్ని 60 డిగ్రీల ఊర్ధ్వ కోణంలో చూస్తే ఆ స్తంభాల యొక్క ఎత్తు ఎంత అడుగుతాడు. మనం ఇలాగ డయాగ్రామ్ వేస్తాం. RRPNTPCలో బిట్ ఖచ్చితంగా వస్తుంది, గ్రూప్ డీలో. అది ఎత్తుల దూరాలు. ఇది 100 మీటర్ల వెడల్పు గల ఒక రోడ్డు. ఇది 2 స్తంభాలు ఉన్నాయి, ఇటు ఒక స్తంభం ఉంది, ఇటు ఒక స్తంభం ఉంది. ఈ స్తంభాన్ని 30 డిగ్రీల ఊర్ధ్వ కోణంలోను, ఈ స్తంభాన్ని 60 డిగ్రీల ఊర్ధ్వ కోణంలో చూస్తాడు. ఈ స్తంభాల యొక్క ఎత్తులు ఎంత అడుగుతాడు. అప్పుడు మనం ఈ దూరం x అనుకుంటే మొత్తం 100 కదా, ఇది 100 - x అవుతుంది. 30 డిగ్రీలకు ఎదుటి భుజము బై ఆసన భుజము tan 30.
హెచ్ బై ఎక్స్. tan 30 విలువ 1/√3 హెచ్ బై ఎక్స్. మరి x is equal to √3h ఈక్వేషన్ నెంబర్ 1. మరి ఈ ట్రయాంగిల్లో tan 60 h by 100 minus x ఎదురు భుజము బై ఆసన భుజము. tan 60 వాల్యూ √3 h by 100 minus x. So 100√3 minus √3x is equal to h. 100√3 minus √3 into x value √3h is equal to h. 100√3 is equal to √3 into √3 3h కదా, ఈ మైనస్ 3h ప్లస్ 3h అవుద్ది. 3h plus h 4h. h is equal to 425 ఉందా, h is equal to 25√3. 25√3 ఇది ట్రెడిషనల్ మెథడ్. మరి చిట్నాడు ఈ ఫిగర్ కనిపించగానే ఎవరితో మాట్లాడకండి, బై యూజింగ్ చిట్స్ లా అనండి. చిట్స్ లా అంటే ఎక్కడ ఉండదు, చిట్నాడు మాత్రమే కనుక్కున్నాడు బికాస్ ఆఫ్ 31 years ఎక్స్పీరియన్స్. ఇలా చిట్స్ లలో ఇలా ఈ ఫిగర్ వచ్చినప్పుడు 30, 60 ఉన్నప్పుడు ఇక్కడ ఎంత అయితే డిస్టెన్స్ ఉందో, ఎంత ఉందో దాంట్లో 1/4 తీసుకో. 100లో 1/4 ఎంత √25. 30 degrees ఉంటే ఏమి పెట్టదు, 60 degrees ఉంటే √3 పెట్టేది. ఆన్సర్ ఇస్ వాట్ 25√3. అదే చిట్స్ లా అనమాట. ఇంకొక లెక్క చూద్దాం. 20 మీటర్ల వెడల్పు గల రోడ్డుకి ఇరువైపులా ఒకే ఎత్తుగా 2 స్తంభాలు ఉన్నాయి. ఒక స్తంభాన్ని 30లోను ఇంకో స్తంభాన్ని 40లో చూస్తే ఆ స్తంభాలు ఎత్తు ఎంతలా ఉంటాడు. 20/4 ఏనంటే 5. 30 degrees ఉంటే పెట్టకూడదు, 45 ఉంటే అవుతుంది √3 అయిపోతుంది. అదే 30, 45 ఉంటే ఒక షార్ట్ కట్ ఉంటుంది, 45, 60 ఉంటే షార్ట్ కట్ ఉంటుంది. ఇవన్నీ మీకు ఆ ప్యూర్ మ్యాథ్స్ చెప్పాను నేను, మొత్తం అన్ని డీటెయిల్ చెప్పాను. చూసుకోండి. 20/4 ఎంత, 20/4 5. 30 ఉంటే ఏముండదు, 60 ఉంటే √3 అనమాట అది. ఓకేనా? సో ఇక్కడ మనకి జాగ్రత్తగా చూసుకోండి. ఎత్తుల దూరాలు ఉన్నాయి అన్ని షార్ట్ కట్ చెప్పాను. అలాగే మీకు ఈ కొత్త ఆర్ఎస్ అగర్వాల్ అన్ని కొత్త ఆర్ఎస్ అగర్వాల్ బుక్ ఉంటుంది. ఈ బుక్కల్లో చెప్తాను నేను అర్థమెటిక్ రీజనింగ్ లో. పాత ఆర్ఎస్ అగర్వాల్ చెప్తూ కొత్త ఆర్ఎస్ అగర్వాల్ అర్థమెటిక్ అంతా ఎక్కిస్తున్నాను. మొత్తం ఇంగ్లీష్ మీడియం అయితే ఫుల్ ఎక్కించేస్తున్నాను, తెలుగు మీడియం అయితే పాత చెప్పేసి ఇందులో కొన్ని లెక్కలు అందులో లేనివి ఎక్కిస్తాను. అలాగే రీజనింగ్ హరియంత రీజనింగ్ ఉంటుంది చూసుకోండి. ఈ రీజనింగ్ కూడా నేను ఎక్కిస్తున్నాను. చూడండి, ఒక పల్లెటూరు ప్రాంతం నుంచి వచ్చి, ఎక్కడో తెలుగు మీడియం నుంచి వచ్చి సివిల్స్ ఇంగ్లీష్ మీడియం కోచింగ్ ఇస్తూ ఈ పుస్తకాలన్నీ ఎక్కిస్తున్నాను నేను. ఈ నేను డెవలప్ అవుతూ వస్తుంటాను అనమాట. నెక్స్ట్ ఇంకో బుక్ మార్చేస్తాను అనమాట. నెక్స్ట్ ఇంకో మార్చేస్తాను. మీరు నా యాప్ తీసుకున్నాను అనుకోండి, నేనేం చేస్తానంటే ఎప్పటికప్పుడు కొత్త బిట్లన్నీ అప్లోడ్ చేస్తుంటాను యాప్లో. అయితే ప్యూర్ మ్యాథ్స్ 99లో రావు అవి నేను. ప్యూర్ మ్యాథ్స్ 500 మంది ఉంటుంది. 500 దీంట్లో ఎక్కువ వస్తుంది అనమాట. యాప్లో వస్తాయి 500 దాంట్లో మినిస్ట్రేషన్ వస్తుంది. అలాగే అర్థమెటిక్ రీజనింగ్ ఫుల్ ఎక్కిస్తున్నాను, అది కూడా రిలీజ్ చేస్తాను. యాక్చువల్గా అది 3000 రూపాయలు అనమాట. అది మీరు యాప్ డౌన్లోడ్ చేసుకున్నాను అనుకోండి, ఎప్పుడైనా డిస్కౌంట్ పెట్టవచ్చు నేను. తప్పకుండా మీకు దొరికిపోతాయి కదా. అలాగే కెన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవన్నీ ఎక్కిస్తాను నేను. ప్రతి ఇయర్ ఎక్స్ట్రా వస్తుంటాయి. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ మేము ఈ యాప్కి రెంట కట్టుకోవాలి కదా, అందుకే 99 రూపాయలు పెట్టాను అనమాట. అది ఈ ఇయర్ అప్డేట్ అవ్వండి. నా వల్ల బెనిఫిట్ అంటే 3 నేనే చెప్తాను కదా. మా ఇంట్లో బోర్డు ఉంటుంది, 20 లెక్కలు ఇచ్చేస్తాను. రోజు ఒక 20 లెక్కలు చెప్పలేను, రోజు 5 లెక్కలు చెప్పలేను, చెప్పేస్తుంటాను అనమాట. ఎన్నో షార్ట్ కట్లు చెప్తాను అనమాట. చూడండి, ఇది ట్రెడిషనల్, ఇది షార్ట్ కట్. ఎవరో 6 లెవెల్ చూడండి, ఏం లేదు. నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ చూసుకో, తప్పకుండా చేయలేడు కదా. నాన్ మ్యాథ్స్ ఇదంతా చేయలేడు కదా, తప్పకుండా వేసేస్తుంది. ఇటువంటి 5 ఫిగర్లు ఉంటాయి. 5కి నేను అందులో షార్ట్ కట్ చెప్పాను. 99 రూపాయలు ఇటు కొనుక్కోండి. అంటే డబ్బులు నాకు కాదు, యాప్కి. మీరు అర్థం చేసుకోవట్లేదు. మరి మీకు ఇటువంటి దురద ఎందుకు అడగచ్చు. నేను బేదవాడిని, ఆల్రెడీ ఉన్నతమైన స్థాయికి వచ్చాను. చాలా మంది బేద విద్యార్థులు ఉంటారు, మోసపోతున్నారు. ఒక ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ వాడి దగ్గర కొనుక్కోండి. అంతేగాని ఎవడో పబ్లికేషన్స్ ఒకటి పెడతాడు, ఆడి దగ్గర వీళ్ళు కొనుక్కుంటే ఏమంటారు, మోసం చేస్తాడు. తర్వాత చిట్నా దగ్గర కొనుక్కుంటే ఎక్స్ట్రా బిట్లు పెడతాడు. ఇంకోటి దగ్గర కొనుక్కుంటే ఎక్కడ పెడతాడు. నువ్వు కోచింగ్ సెంటర్ దగ్గర కొనుక్కోను, నేను ఆడి దగ్గర చెప్తాను, కోచింగ్ సెంటర్ దగ్గర కొనుక్కోను, ఎవడో ఫ్యాకల్టీ చెప్తాడు, తర్వాత వాడు మానేస్తాడు. వేరే వాడు అప్లోడ్ చేయలేడు కదా, ఇంకో కొత్త చేయాలన్నమాట. అదే నా దగ్గర కొనుక్కున్నాను అనుకో, ప్యూర్ మ్యాథ్స్ అర్థమెటిక్ రీజనింగ్ నేనే అన్ని నీకు అప్లోడ్ చేస్తున్నాను అనమాట.
ఓకే, డోంట్ మిస్అండర్స్టాండ్ మీ. అలాగే చాలా మంది టైలు టక్లు వేసుకొని చెప్తారు, టైలు సూట్లు వేసుకుంటారు. సూట్లు వేసుకోకూడదు, చాలా తప్పు. మనం చెప్పినది ఆఫ్టర్ ఆల్ 8th క్లాస్ గుంటల లెక్కలు, చిన్నపిల్లల లెక్కలు, దీనికి వేయకూడదు. టై సూట్ వేసాడంటే అది ఒక ప్రొఫెసర్ వేయాలి, ఎందుకంటే వాళ్ళు క్రియేటర్స్ అనమాట. మనం వేయకూడదు, మనం ఏదో పట్టుకోసం చేస్తాము. అలా చేయకండి. విద్యార్థులు మాత్రం మోసం చేయకండి ఎస్పెషల్లీ. అలాగే ఫ్యాకల్టీలు ఎవరైనా కొనుక్కోండి, మీరు ఎప్పుడైనా మీకు ఉపయోగపడుతుంది చేసుకోండి. మీ ఊళ్ళో ఇవి లెక్కలు చెప్పుకొని హాయిగా మీరు వృత్తి విద్య నేర్చుకోండి, మెయిన్ అనమాట. ఓకేనా, డోంట్ మిస్అండర్స్టాండ్ మీ. నా పేరు చిట్టినాయుడు, కెన్ ఇన్స్టిట్యూట్ చిట్ స్కాన్ యాప్ నాది. అందరి కోసం చెప్తున్నాను నేను అనమాట. అంటే అందరూ మనం చూసి నవ్వుకోకూడదు అనమాట. నువ్వు టై సూట్ వేసుకొని చెప్పుకొని బయట నవ్వుకుంటున్నారు, అలా నవ్వుకోకూడదు. న్యాచురల్గా చెప్పాలన్నమాట. ఓకేనా, న్యాచురల్గా సబ్జెక్ట్ చెప్పండి. పిల్లలు మోసం చేయకండి, మేము చూసుకోండి. ఎవరైనా పిల్లలు మీరు కూడా మోసపోకండి. ఓకేనా, రైట్. నేనేంటంటే మీరు చాలామంది అడుగుతాను నన్ను ఫోన్ చేసి, నేను కాన్సెప్ట్ చెప్పాను ప్యూర్ మ్యాథ్స్, అది చేసుకోండి. ఓకేనా, రైట్. అలాగే మన త్వరలో అర్థమెటిక్ రీజనింగ్ వస్తుంది మన యాప్లో. 3000 రూపాయలు ఉంటుంది. దాన్ని ఎప్పుడైనా మీకు ఆఫర్ పెడతాము. ఇంగ్లీష్ మీడియంకి ఆల్రెడీ అర్థమెటిక్ రీజనింగ్ ప్యూర్ మ్యాథ్స్ వచ్చేసింది. ఇంగ్లీష్ మీడియం 4000 ఉంటుంది. అన్ని కాంపిటేటివ్గా ఉపయోగపడుతుంది. అన్నీ నేర్చేసుకోండి అనమాట. ఓకేనా, రైట్. థ్యాంక్ యూ.